Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ నెటిజన్ల మధ్య గత కొన్ని రోజులుగా ఒక మినీ యుద్ధమే జరుగుతోంది. కొందరు నెటిజన్లు అదే పనిగా రేణు దేశాయ్ ఆ పిల్లలు ఆద్య అఖిరా నందన్లను టార్గెట్ చేస్తూ కమెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు. వీటికి ఎప్పటికప్పుడు గట్టిగా బదులిస్తోంది రేణు దేశాయ్. అయినా ఈ ట్రోల్స్, మీమ్స్ ఆగట్లేదు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన భార్య అన్నా లెజినోవాతో అఖిరా నందన్ ఆద్యాలతో కలిసి సరదాగా ఒక ఫోటో దిగాడు. అయితే ఈ ఫోటోపై కూడా కొందరు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ చేశారు. దీంతో రేణు దేశాయ్ కోపం కట్టలు తెంచుకుంది. మనుషులు ఇంత దారుణంగా తయారవ్వడం సిగ్గుచేటు అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. తన తల్లి గురించి ఇష్టమొచ్చినట్టుగా రాసిన కమెంట్లు, మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. నేను ఈ ఫోటోను ఎలా క్రాప్ చేస్తానో, ఎలా పోస్ట్ చేస్తానో అంటూ జోకులు వేస్తూ మీమ్స్ తయారు చేస్తున్న భయానక కఠినమైన వ్యక్తులు అందరూ కూడా మీకు ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. నా కుమార్తె ఆద్య ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు ఒక మీమ్ పేజ్ కనిపించింది. అందులో తన తల్లిని ఎగతాళి చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే వారంతా ఒక్కసారి మీ ఇళ్లల్లోనూ తల్లులు, అక్క చెల్లెళ్ళు ఉన్నారని గుర్తుంచుకోండి. మాపై అభ్యంతరకరమైన మీమ్స్, జోక్స్ వేస్తున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుంది. నా బిడ్డ ఈ రోజు అనుభవించిన బాధ, కార్చిన కన్నీరుతో మీకు చెడు కర్మ ఖచ్చితంగా తగులుతుందని గుర్తుంచుకోండి. పొలేనా, మార్కు కూడా ఈ మీమ్స్, కఠినమైన కమెంట్లతో ప్రభావితమవుతారు. అతి భయంకరమైన మనుషులుగా తయారైన మీమ్ పేజ్ అడ్మినిస్ట్రేటర్లందరికీ ఈ తల్లి శాపం తగులుతుంది. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించాను. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చిందని రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది. ప్రస్తుతం రేణు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.